నమస్కారం అండి. నేను కంగ్లీ తహసీల్దార్ గంగాభవాని. ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసిందే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఓటర్ జాబితాలను మనం క్షుణ్ణంగా ఓటర్ వారీగా వెరిఫై చేస్తున్నాము. దీనిలో భాగంగా మన మండలంలో 36,034 ఓట్లు ఉన్నవి. వాటన్నిటిని కూడా మనము ఎన్యూమరేషన్ ఫారాలు ఒక్కొక్క ఓటర్కి 2 చొప్పున ఎన్యూమరేటర్ ఫారాలు ప్రభుత్వం నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు వచ్చినాయి. వాటన్నిటిని కూడా మనము ఓటర్ల ఇంటికి పంపిణీ అనేది పూర్తి జరిగింది. ఇప్పుడు పంపిణీ తర్వాత ఓటర్ల యొక్క వివరాలను మనము ఆ ఎన్యూమరేషన్ ఫారాలను నింపి ఒక లేటెస్ట్ ఫోటోగ్రాఫ్తో సహా ఆ ఫారానికి అతికించి దాన్ని మళ్ళీ మనం ఆన్లైన్లో బిఎల్ఓ యాప్ ద్వారా డిజిటలైజ్ చేయాల్సినటువంటి కార్యక్రమము మొదలైంది. ఈ కార్యక్రమము మనకు ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా మీ యొక్క బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలలో మీ వివరాలు పూర్తిగా నింపి, ఒకవేళ మీకు అవి నింపడంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, మీ దగ్గర సరైన సమాచారం లేకుంటే మీ సంబంధిత బిఎల్ఓ దగ్గర సంప్రదించి ఆ ఫారాలను పూర్తిగా నింపి బిఎల్ఓకు అందజేయాలి. అప్పుడే ఆ బిఎల్ఓ యాప్ ద్వారా ఆమె మీ యొక్క ఫారాలను డిజిటలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మీకు జూలై 31 తేదీన ప్రచురించబోయేటువంటి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మీ యొక్క ఓటు ఉంటుంది. ఎవరైనా ఈ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా వరకు తమ వివరాలను ఇవ్వలేక, లేదంటే ఏమైనా సమస్యల వల్ల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలలో ఓటు కనుక రాకపోయి ఉంటుంటే జూలై 31 తర్వాత వాళ్ళు మళ్ళీ అన్ని రకాల ప్రూఫ్స్ సబ్మిట్ చేసి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఓటర్లందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉన్నా, వేరే చోట ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ బిఎల్ఓకు అందజేసి మీ కుటుంబ సభ్యులందరి యొక్క ఓట్లను మీరు సుస్థిరం చేసుకోవాలా అని చెప్పేసి కోరుకుంటున్నాం. దీనికి మీడియా ప్లస్ పబ్లిక్, స్థానిక నాయకులు అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్క ఓటర్ వివరాలు ఎన్యూమరేటర్ ఫామ్ ద్వారా బిఎల్ఓ యాప్ ద్వారా డిజిటలైజ్ అయ్యే విధంగా చూసుకోవడానికి అన్ని వర్గాల నుంచి సహకారం కోసం మేము కోరుతున్నాం. वीडियो निकाले